చాలా బాగా ఆడారుగా. సినిమా రిలీజ్ డేట్ ఏమో జనవరి 9, తీరా కట్ చేస్తే కోర్టు తీర్పు కూడా జనవరి 9నే వస్తుందంట. అసలు ఏం తీర్పు అనుకుంటున్నాను కదా, చెప్తాను వినండి. ఆల్రెడీ అసలు ఏం జరిగింది, ఏం జరగబోతుంది అనే దాని గురించి ఈ రోజు మార్నింగ్ వీడియోలో నేనైతే చెప్పాను కదా. ఒకసారి ఎవరైనా తెలియకపోతే ఆ వీడియో అయితే చూడండి. మనం ఆ వీడియోలో మాట్లాడుకున్న విధంగా ఈ రోజు సెన్సార్ సర్టిఫికేట్ మాకు ఇవ్వాలని మన జననాయకన్ సినిమా టీం అయితే చెన్నై హైకోర్టులో కేసు అయితే వేశారు. ఆ కేసు ఈ రోజు కోర్టు హీరింగ్ అయితే వచ్చింది. ఆ కేసుని కోర్టు హీరింగ్ కూడా చేసింది, కానీ తీర్పు అయితే ఈ రోజు అయితే ఇవ్వలేదన్నమాట. ఆ కేసు మొత్తం విని ఆ వెర్డిక్ట్ ఏదైతే ఉందో, ఆ తీర్పు ఏదైతే ఉందో, ఈ సినిమా రిలీజ్ డేట్ అయినా జనవరి 9వ తారీఖున ఇస్తామని కోర్టు అయితే చెప్పింది. నిజంగా ఇది విన్న తర్వాత ఒక్కొక్కడికి మైండ్ పోయింది. మరి ముఖ్యంగా దళపతి విజయ్ గారి ఫ్యాన్స్ కి అయితే మైండ్ పోతం కాదు, ఫ్యూజులు ఎగిరిపోయినాయి అనే చెప్పాలి. ఎందుకంటే ఇది దళపతి విజయ్ గారి లాస్ట్ సినిమా, దీన్ని బాగా సెలబ్రేట్ చేసుకుందామని వాళ్ళైతే రెడీగా ఉన్నారు. కానీ అన్నిటికి బ్రేక్ అయితే పడిపోయింది. జనవరి 9వ తారీఖున కోర్టు తీర్పు వచ్చిన తర్వాత, సెన్సార్ సర్టిఫికేట్ ఈ సినిమా టీం దగ్గరికి వచ్చిన తర్వాత దాన్ని సినిమాకి అటాచ్ చేసి రిలీజ్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో అది జనవరి 9న అయితే అసలు జరగదు. ఒకవేళ ఏ టైం అయినా సరే మేము రిలీజ్ చేసేస్తాం అనుకుంటే ఓన్లీ తమిళ వర్షన్ మాత్రమే జనవరి 9వ తారీఖున రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. తెలుగు వర్షన్ కావచ్చు, హిందీ వర్షన్ కావచ్చు, 100కి 1000% జనవరి 9వ తారీఖు నుంచి పోస్ట్ పోన్ అయిపోయినట్టే. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. కానీ సినిమా టీం దగ్గర తమిళ వర్షన్ రిలీజ్ చేయించుకోవడానికి ఒకే ఒక దారి అయితే ఉంది. అదేంటంటే ఇప్పుడు హైకోర్టులో కేసు అయితే వేశారు. అక్కడ వాళ్ళకి కావాల్సిన న్యాయం అయితే దొరకలేదు కదా. వెంటనే సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యి ఆ సుప్రీంకోర్టులో రేపు ఈ కేసు హీరింగ్ వచ్చి వెంటనే సుప్రీంకోర్టులో తీర్పు, అది కూడా ఏమని రావాలి, ఈ సినిమాకి సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వండి అని సుప్రీంకోర్టు చెబితే రేపు ఈ సినిమాకి సెన్సార్ సర్టిఫికేట్ వస్తే ఎల్లుండి తమిళ వర్షన్ అయితే రిలీజ్ అయింది. ఒకవేళ రేపు సుప్రీంకోర్టులో తమిళ వర్షన్ కి సంబంధించిన సెన్సార్ సర్టిఫికేట్ వచ్చిన జనవరి 9వ తారీఖున ఎట్టి పరిస్థితుల్లో హిందీ వర్షన్ కావచ్చు, తెలుగు వర్షన్ కావచ్చు రిలీజ్ అయ్యే ఛాన్సే లేదు. ఎందుకంటే తమిళ సెన్సార్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత డబ్బుడు సెన్సార్ అవడానికి ఇంకొక 24 నుంచి 48 గంటలు అయితే పట్టిద్ది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మెయిన్ గా మన తెలుగు లాంగ్వేజ్ లో జననాయకన్ సినిమా పోస్ట్ పోన్ అయిపోయింది. దీనికి 100కి 100% గ్యారంటీ నేనే. నాకు తెలిసి ఇది విన్న తర్వాత మోస్ట్ హ్యాపీయెస్ట్ ఫ్యాండమ్ ఏదన్నా ఉందంటే అది మన రెబల్ స్టార్ ప్రభాస్ గారి ఫ్యాన్స్ అన్నమాట. ఎందుకంటే మీరు చూసుకుంటే హైదరాబాద్ లో చాలా అంటే చాలా మల్టీప్లెక్స్ స్క్రీన్లు అన్ని కూడా జననాయకుడు సినిమాకి అయితే వాళ్ళైతే బ్లాక్ చేసేసుకున్నారు. ఇంకా నెల్లూరు లాంటి ఓరమాస్ సెంటర్ లో కూడా సింగిల్ స్క్రీన్స్ లో జననాయకుడు సినిమాని అయితే వాళ్ళైతే వేసుకున్నారు. నిజంగా మన తెలుగు సినిమా కంటే ఒక డబ్బుడ్ సినిమాకి మన తెలుగు డిస్ట్రిబ్యూటర్లే ఈ రకంగా అయితే చేశారనమాట. కానీ కర్మ అనేది ఒకటైతే ఉంటది. ఇప్పుడు ఆ బ్లాక్ చేసుకున్న థియేటర్స్ అన్నిటిలో కూడా సచ్చినట్టు మన రెబల్ స్టార్ ప్రభాస్ గారు రాజేసాబ్ సినిమా వెయ్యాల్సిందే. ఆ కుట్ర చేసిన వ్యక్తి ఎవరో మనందరికీ తెలుసు కదా. ఆ వ్యక్తి ఇప్పుడు నాకు తెలిసి ఎక్కడికి వెళ్ళి ఏడుస్తున్నాడో మరి ఆయనకే తెలియాలి. మరి అదనమాట మ్యాటర్. ఇన్ని రోజులు జనవరి 9వ తారీఖున మన ప్రభాస్ గారు రాజేసాబ్ సినిమాకి, జననాయకన్ సినిమాకి క్లాష్ ఉంది. ఆ డిబేట్లు ఈ డిబేట్లు చేసిన వాళ్ళందరూ కూడా ఎక్కడికి నెల్లు అయితే పడుకోండి. జనవరి 9వ తారీఖున రాజు గారి ఎంట్రీ రాయల్ గా సింగిల్ గా అయితే రాబోతుంది. ఎటువంటి క్లాష్ అయితే లేదనమాట. మన తెలుగులో క్లాష్ ఉండదు, హిందీలో క్లాష్ ఉండదు. మాక్సిమం ఇది కూడా మాక్సిమం కన్ఫామే తమిళ్లో కూడా రాజేసాబ్ సినిమాకి సోలో రిలీజ్ అయితే దొరకబోతుంది. ఒకవేళ తమిళ్లో జననాయకుడు సినిమా రిలీజ్ అయినా సరే మన తెలుగులో పోటీ లేదు, హిందీ చైన్లో అయితే పోటీ ఉండదన్నమాట. కాబట్టి రికార్డు స్థాయి ఓపెనింగ్స్ అయితే ఈ రాజేసాబ్ సినిమాకి అయితే కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇంకా ఓవర్సీస్ మార్కెట్ గురించి మనం మాట్లాడుకుంటే ఆల్రెడీ జననాయకన్ సినిమాకి ఓవర్సీస్ బుకింగ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. అయితే ఇప్పుడున్న క్వశ్చన్ మార్క్ ఏంటంటే సినిమా పోస్ట్ పోన్ అయిపోతే ఓవర్సీస్ లో సినిమా వేస్తారా? ప్రీమియర్స్ జనవరి 8 అంటే రేపు రాత్రి అయితే పడబోతున్నాయి. ఆ ప్రీమియర్స్ వేస్తారా లేకపోతే క్యాన్సిల్ చేసేసి సినిమా ఎలాగో పోస్ట్ పోన్ అయింది కాబట్టి మొత్తాన్ని కలిపి అంటే ఓవర్సీస్ మన ఇండియాలో కలిపి తర్వాత రిలీజ్ చేస్తారా అనేది మనం అయితే వెయిట్ చేసి అయితే చూడాలి. ఒకవేళ జనవరి 9వ తారీఖున సినిమా రిలీజ్ అయినా తమిళ వర్షన్ ఒకటే రిలీజ్ అయింది. అసలు నాకు తెలిసి మాక్సిమం ప్రీమియర్స్ అయితే క్యాన్సిల్ చేసేస్తారు. ఎందుకంటే జనవరి 9వ తారీఖున మధ్యాహ్నం అవ్వచ్చు, సాయంత్రం అవ్వచ్చు సెన్సార్ సర్టిఫికేట్ రావడానికి ఈ లోపు ఓవర్సీస్ లో షోలు పడిపోవటం,
ఆ ప్రింట్లు ఓకే, ఆ ప్రింట్లు తెలిసిందేగా, మన మూవీ రూల్స్ వీళ్ళందరూ ఉంటారు, వాళ్ళందరూ అక్కడ షో పడగానే వెబ్సైట్ లో అప్లోడ్ చేసేస్తారు. కాబట్టి సినిమాకి చాలా అంటే చాలా డ్యామేజ్ అయితే జరిగింది కాబట్టి అఫీషియల్ గా జననాయకన్ సినిమాని అయితే పోస్ట్ పోన్ చేస్తారని నేనైతే అనుకుంటున్నా. 9వ తారీఖు నుంచి 9వ తారీఖు ఒకవేళ కోర్టు సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వమని తీర్పిస్తే 9 నుంచి 14కి అయితే వెళ్ళిద్ది. ఒకవేళ ఆ రోజు కూడా అనుకోని అడ్డంకి ఏమైనా వస్తే ఆ సినిమా ఎక్కడికి వెళ్ళిద్దో వాళ్ళకే తెలియాలన్నమాట. మరి అదనమాట మ్యాటర్. జనవరి 9వ తారీఖున ఓన్లీ రాజేసాబ్ ఒకటే మనం థియేటర్స్ లో అయితే చూడబోతున్నాం. సోలో రిలీజ్ అనమాట. ప్రభాస్ గారి ఫ్యాన్స్ అయితే పండగ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఎవరికి గ్రడ్జ్ అయితే లేదు, విజయ్ గారి మీద అంతకంటే గ్రడ్జ్ అయితే లేదు. కానీ మన సొంత తెలుగు రాష్ట్రాల్లో మన సొంత తెలుగు సినిమాకి జరుగుతున్న అన్యాయం ఏదైతే ఉందో అదైతే అస్సలు కరెక్ట్ కాదు. ఈ రోజున ఒక పక్క అన్యాయం అయితే జరుగుతుంది ఒక సినిమాకి, తమిళ సినిమాకి. కానీ మన తెలుగు సినిమాకి న్యాయం అయితే జరిగిందని నేనైతే అనుకుంటున్నా. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.